జాయిన్ అయ్యారు. సంజయ్ గారు జై హింద్ అండి. నమస్తే. నమస్తే. సంజయ్ గారు, ఇక్కడ ఒక విషయము, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు ఇవాళ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అని. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? అంటే పలు విధాలుగా కొనసాగుతోందండి. అంటే ఒకటి, పాకిస్తాన్ ప్రతి చర్యలకు మళ్ళీ మనం రెస్పాండ్ అవుతున్నాం కాబట్టి అది కొనసాగుతోందండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చర్చించుంటారు, నిన్న రాత్రి వాళ్ళ తెల్లర్గౌన్ వరకు పాకిస్తాన్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది 15 ప్లేసెస్ లో అటాక్ చేయడానికి. అవేవి సక్సెస్ కాలేదు. ఎందుకు సక్సెస్ కాలేదంటే మన మిజైల్ డిఫెన్స్ కానివ్వండి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ చాలా పటిష్టంగా ఉన్నాయి కాబట్టి అవేమీ సక్సెస్ కాలేదండి. మీరు ఆల్రెడీ మేబీ డిస్కస్ చేశారు. అదే సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ అంటారండి. ఆ టెక్నాలజీ వాడాం, S-400s వాడామండి. అదొక డైమెన్షన్ అండి. రెండో డైమెన్షన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ రెస్పాన్సెస్ కి మనం రెస్పాండ్ అవుతున్నాం కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. దెన్ దెర్ ఈస్ అ డిప్లొమాటిక్ డైమెన్షన్ అండి. డిప్లొమాటిక్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే మీకు ఇవాళ మనకి ఇరాన్ వాళ్ళు రావటం జరిగింది మన దేశానికి. అంటే ఆల్రెడీ ప్రీ షెడ్యూల్డ్ విజిట్స్ అవి. అలానే సౌదీ వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారని తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా మనం ఏం చెప్తున్నామంటే మాకు ఎస్కలేషన్ కి ఇంట్రెస్ట్ లేదు, దీన్ని ఇంకా పెద్ద యుద్ధం చేయాలని మాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ పాకిస్తాన్ కావాలనుకుంటే మేము చేస్తామని క్లియర్ గా మెసేజెస్ వెళ్తోందండి. ఇందాక మన ఫారెన్ సెక్రటరీ కూడా మాట్లాడుతూ అదే చెప్పారు. ఇరానియన్ డెలిగేషన్ తో మాట్లాడుతూ కూడా మన జయశంకర్ గారు కూడా అదే చెప్పారండి. ఎస్కలేషన్ కావాలా వద్దా, ఇంకా పెద్ద యుద్ధం కావాలా వద్దా అన్నది పాకిస్తాన్ ఆర్మీ నిర్ణయించుకోవాలి. వాళ్ళు కనుక నిర్ణయించుకోకుండా అంటే ఒక విధంగా స్కేల్ అప్ చేయాలనుకుంటే మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అండ్ మన ఆపరేషనల్ కేపబిలిటీస్ కూడా మనం డెమాన్స్ట్రేట్ చేశాం ఈ రోజు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చర్చించుంటారు, లాహోర్ ఎయిర్ డిఫెన్స్ ని దెబ్బతీయటం జరిగింది పెద్ద ఎత్తున. సో దానిలో కూడా మనం అలా కూడా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. తర్వాత మూడో డైమెన్షన్, ఒకటి మిలిటరీ, ఒకటి డిప్లొమాటిక్. మూడో డైమెన్షన్ ఏంటంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే డిఫరెంట్ ప్లేసెస్ లో దాక్కున్నారో వాళ్ళని వెంబడించి వాళ్ళని హతమార్చడం ఖచ్చితంగా కొనసాగుతుందండి. ఇప్పుడు మౌలానా మసూద్ అజర్ ఎవరైతే ఉన్నారో, మసూద్ అజర్ అంటే చాలా, ఆయన మౌలానా అక్కర్లేదు, ఆయన్ని మాత్రం మన వాళ్ళు వదిలిపెట్టేది లేదండి. నిన్న ఆయన కుటుంబాన్ని మొత్తం, ఆ కుటుంబం వాళ్ళు కూడా ఆపరేషన్. అంటే మీరు అన్నారు కాబట్టి మీ మాటకు అడ్డు వస్తున్నా నేను. ఇందాక కూడా పుల్లారావు గారు, లేకపోతే మన కల్నల్ రావు గారు అండ్ మధుసూదన్ గారు, వీళ్ళంతా కూడా ఇదే మాట్లాడుతూ ఏమన్నారంటే, మా అజర్ మసూద్ కానీ, లేకపోతే జైషే మొహమ్మద్ చీఫ్ కానీ, తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కానీ, ముగ్గురు లేదా నలుగురు ఎవరైతే మెయిన్ మూళ్ళు ఉన్నారో వీళ్ళని అప్పగించేంత వరకు ఇది ఆగదు. ఎందుకంటే ఉగ్రవాదమే మన అల్టిమేట్ లక్ష్యం కాబట్టి కదా. అది జరగాలి అని అనుకున్నంత వరకు ఇది ఆగదు అనుకున్నప్పుడు పాకిస్తాన్ అది చేస్తుందా, అప్పగిస్తుందా? ఇది ఇంపార్టెంట్. పాకిస్తాన్ అప్పగించదండి, కానీ మనము వాళ్ళని అంటే ఇంత ఓపెన్ గా ఎయిర్ అటాక్స్ తో టార్గెట్ చేయకపోయినా వేరే విధాలుగా కూడా టార్గెట్ చేయొచ్చండి. టీమ్స్ పంపించటము లేదా వేరే వాళ్ళని పంపించుకుని అట్లా చేయటము. సో ఆపరేషన్ సింధూర్ అనేది వేరే విధంగా కూడా కంటిన్యూ అవుతుందండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, అంటే కంపేర్ చేయట్లేదు మనకి ఇజ్రాయెల్ తోటి. నాకు ఐ డోంట్ లైక్ దోస్ కంపారిజన్స్. ఉదాహరణకి మ్యూనిక్ లో ఇజ్రాయలీ టెర్రరిస్టులను చంపినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఆ టెర్రరిస్ట్ ని వెంబడించి ఇజ్రాయెల్ వాళ్ళు చంపడం జరిగింది. సో అలానే ఇప్పుడు కూడా మన వాళ్ళు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్లియర్ గా ఇంత పెద్ద ఎత్తున చేసినప్పుడు మన వాళ్ళు వదలరండి. సో ఆపరేషన్ సింధూర్ అన్నది ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది, ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా మనకి కనపడదండి. కానీ ఇట్ విల్ కంటిన్యూ. ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళని వెంబడించడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇలా ఓపెన్ మిజైల్ అటాక్స్ తో నడుస్తుంది, లేదా సబ్టెరేనియన్ గా. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం ప్రత్యక్ష యుద్ధ రూపంలోనో, దౌత్య రూపంలోనో, లేక ట్రేడ్ రూపంలోనో, లేకపోతే వాటర్స్ రూపంలోనో, ఏదో ఒక రూపంలో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం అనుకున్నది సాధించేంత వరకు ఖచ్చితంగా అండి. ఉదాహరణకి ఇవాళ ఇండస్ వాటర్ ట్రీటీ మీద మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. అవును, మన ఫారెన్ సెక్రటరీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి ఇండస్ వాటర్ ట్రీటీ మీద. మన దేశంలో పాపులేషన్ మారింది. ఏది ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పుకున్నప్పటికీ ఇప్పటికీ దేశంలో పాపులేషన్ ఎక్కువైంది ఇండియాలో. కాబట్టి మాకు నీళ్లు ఎక్కువ కావాలి. అలానే క్లైమేట్ చేంజ్ వల్ల నీళ్లు ఎక్కువ కావాలి మాకు.
అంతేకాదు మేము ఎప్పటి నుంచో పాకిస్తాన్ అడుగుతున్నాం అంటే ఆపరేషన్ సింధూర్ ఇండస్ వాటర్ ట్రీటీ మీద కూడా పెద్ద ఎత్తున కొన్నాళ్ల పాటు నడుస్తూనే ఉంటుందండి. సో ఎన్నో యాంగిల్స్ ఉన్నాయండి దీనికి, మిలిటరీ, డిప్లొమాటిక్ లో కూడా మీరు చూసుంటారో లేదో ఫారెన్ సెక్రటరీ గారు ఇవాళ ఫోటోగ్రాఫ్ చూపించారండి. హఫీజ్ అబ్దుల్ రౌఫ్ అనే టెర్రరిస్ట్, అజర్ మసూద్ తమ్ముడు ఒక ఆయన పోయారు, ఇంకో ఆయన యునైటెడ్ స్టేట్స్ టెర్రరిస్ట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తి ఫ్యూనరల్స్ ని కండక్ట్ చేశారండి దగ్గరుండి. ఆయన పక్కన పాకిస్తాన్ మిలిటరీ కమాండర్స్ నిలబడి ఉన్నారండి. సో మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ అమెరికన్స్ కి వెస్టర్నర్స్ కి, ఇదిగో ఇతను ఉగ్రవాది, ఈ ఉగ్రవాదిని మీరే టెర్రరిస్ట్ అని శాంక్షన్స్ పెట్టారు, ఆయన పక్కన పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు నిలబడి ఉన్నారు, సో మీరు నెక్స్ట్ IMF మనీ ఎలా ఇస్తారు అని అడుగుతున్నారండి మన వాళ్ళు. అంటే ఆపరేషన్ సింధూర్ ఆర్థిక రంగంలో కూడా కొన్నాళ్ల పాటు ఇలా సాగుతుంది. యా రైట్. ఇక మనం ఇంకొక విషయానికి వస్తే పుల్లారావు గారు, ఇది